వీరమల్లు యుఎస్ బుకింగ్స్ ఓపెన్. రాజమౌళి చేతుల మీదుగా జూనియర్ మూవీ ట్రైలర్. పెళ్ళంటే భయమేస్తుందంటున్న శృతి హాసన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్గా చూద్దాం. పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు యుఎస్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న గ్రాండియర్ గా విడుదల కానుంది. కిరీటి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తోన్న జూనియర్ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. జెనీలియా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. హీరోయిన్ శృతి హాసన్ పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వివాహ సాంప్రదాయాన్ని గౌరవిస్తాను అని, అయితే తాను పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పింది. అసలు తనకు పెళ్లంటేనే భయమేస్తోందని కామెంట్ చేసింది శృతి. బాలీవుడ్ రామాయణ సినిమాలో తన రన్ టైం 15 నిమిషాల పాటు ఉంటుందంటున్నారు సన్నీ డియోల్. 2 పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతునిగా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పై అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియా హీరోయిన్స్ గా నటిస్తోన్న వీసా వింటారా సరదాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ శనివారం సినిమా టీజర్ విడుదల కానుంది. హోమ్లే ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న మహావతార్ నరసింహ ట్రైలర్ యూట్యూబ్ లో నంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా జూలై 25న విడుదల కానుంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తోన్న సార్ మేడం సినిమా టీజర్ ఆకట్టుకుంటుంది. పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూలై 25న థియేటర్స్ లోకి వస్తుంది. సీతాపైనం సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటుంది. నిరంజన్, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ధ్రువ సర్జా హీరోగా, సంజయ్ దత్ కీ రోల్ చేస్తోన్న కేడీ ది డెవిల్ సినిమా టీజర్ ఆకట్టుకుంటుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ధడక్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ధడక్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. సిద్ధాంత్, తృప్తి డిమ్రీ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది. అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి లీడ్ రోల్స్ లో నటించిన జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా తెలుగు టీజర్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.